ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 పేరే వినిపిస్తుంది. గత 3 ఏళ్లుగా ఊరిస్తున్న పుష్ప 2 ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ఎన్నో అడ్డంకులను దాటుకొని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పుష్ప పార్ట్ 1 కి సీక్వెల్ గా వచ్చింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 450 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ప్రస్తుతానికైతే మంచి టాక్ వినిపిస్తోంది. కొన్ని మైనస్లు ఉన్నా కొన్ని చోట్ల కవర్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ మూవీలోని కొన్ని డైలాగులు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ డైలాగులేంటో లుక్కేద్దాం. ఈ మూవీలో బన్నీ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. పవర్ఫుల్ డైలాగులతో సినిమా మొత్తం వన్ మ్యాన్ షోగా మార్చేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో ఓ సందర్భంలో ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగు చెప్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బాస్ కొడుకు ఎవరు, బాస్ తమ్ముడు ఎవరో కూడా టాలీవుడ్ జనాలకు తెలుసు. అంతేకాదు పావలా % వాటాగాడివి, ఏంట్రా నీ మాట వినేది, పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెధవకి వంటి డైలాగ్స్ పైన కూడా ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ డైలాగులు సుకుమార్ చేత అల్లు అర్జున్ కావాలనే పెట్టించాడని సినిమా చూసిన జనాలు అనుకుంటున్నారు. అలాగే రేయ్ నువ్వు ఇట్టాగే వాగినవో అనంతపురం తీసుకుండా పోయి గుండు గీకిస్తా అనే డైలాగ్ కూడా మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. కొన్నేళ్ల క్రితం పరిటాల శ్రీరామ్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఓ ఘటన గురించి ఇప్పటికీ రకరకాల కథనాలు వినిపిస్తాయి. అసలు సందర్భానికి తగ్గట్టు పెట్టారా లేక టార్గెట్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఈ డైలాగ్ మాత్రం ఆ ఘటనను గుర్తు చేసేందుకే పెట్టినట్టుగా ఉందని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప 2 డైలాగులపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కామెంట్స్ చేయటం గమనార్హం. మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య గొడవలు నిజమే అయినా వాళ్లు కలిసిపోవటానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ డైలాగులతో బన్నీ మీద పగబట్టేశారు. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇక డైలాగ్స్ పై మెగా ఫ్యామిలీ స్పందించదు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే పుష్ప 2 మూవీని తొక్కటానికి మరిన్ని ప్రయత్నాలు చేయటం ఖాయం. ఇప్పటికే కొంతమంది మెగా ఫ్యాన్స్ పుష్ప 2 మూవీని సోషల్ మీడియాలో లైవ్ పెట్టేశారని తెలుస్తోంది. ఎంతమంది ఏదైనా పుష్పగాడి రికార్డులైతే ఆపలేవని తెలుస్తోంది. మొదటి రోజే 260 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి 1000 కోట్ల క్రాస్ ను బీట్ చేస్తుందేమో.